అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ మటన్ సూప్. సో ఎలా చేసేయాలో చూద్దామా? హెల్తీ మటన్ సూప్. ఫస్ట్ నేను కుక్కర్ గిన్నె తీసుకున్నాను. దాంట్లో 150 గ్రామ్స్ మటన్ బోన్స్ వేసుకున్నాను. ఈ మటన్ బోన్స్ వేసుకున్నాక దీంట్లో నేను 1.5 లీటర్ వాటర్ని వేసుకున్నాను. ఇది 250 ml కప్. దీంతో నేను వేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడైతే మనం ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి, లేదంటే పొంగిపోతుంది. సో ఇలా నొరగొచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీనిపైన నొరగలాగా ఒక లేయర్ ఏర్పడుతుంది. చూసారా, వీడియోలో వచ్చినట్టుగా లేయర్ వచ్చాక దానిపై ఉన్నదంతా ఒక గరిటెతో ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. ఇదంతా తీసి ఇలా క్లీన్ చేసుకోవాలి. సూప్ వింటర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మంచి హెల్తీ రెసిపీ. ఇలా క్లీన్ అయిన దాంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 టీ స్పూన్ల కొత్తిమీరని చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. చూసారు కదా వీడియోలో. తర్వాత నేను 1/2 టీ స్పూన్ గసగసాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మాత్రం స్కిప్ చేయకండి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కావాలంటే మళ్ళీ మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఓన్లీ 1/2 టీ స్పూనే. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా కలుపుకుంటున్నాను. ఇలాగ కలుపుని కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకుంటున్నాను. మటన్ ఉడికిపోయింది. నేను కుక్కర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కుక్కర్ ఓపెన్ చేశాక ఇలా ఉడికింది. సో చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి కొంచెం వేడెక్కాక 3/4 టీ స్పూన్ గార్లిక్ వెల్లుల్లి ముక్కలను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలు చేసుకొని వాటిని కూడా దీనిలోని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి లైట్గా ఫ్రై చేయాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇది బాగా కలిసాక ఇందులో ఉడకపెట్టుకున్న మటన్ వాటర్ ఉంది కదా, ఈ మటన్ సూప్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా దీనిలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ బాగా ఉడికించుకొని మీ మటన్ సూప్ని సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా మటన్ సూప్ రెడీ. ఈ సూప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,